ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సువార్త విషయం, సేవకుల విషయం కొంచెం మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు అంటే ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, క్లెర్జీ లెయిటీ అని ఒక పదం వాడతారు. అంటే క్లెర్జీ అంటే దేవుని సేవ కొరకు పూర్తిగా అంకితం చేసుకొని సేవ చేసేవారు. లెయిటీ అంటే అర్చకేతరులని, అచ్చ తెలుగులో చెప్పాలంటే అర్చకేతరులు అంటే వారు సేవకులు కాదు, కానీ వారు విశ్వాసులు. కానీ మీరు లేటియా మీరు క్లర్జియా అనేది దేవుని వాక్యం బట్టి మనం ఆలోచన చేస్తే మనందరం కూడా సువార్తికులు అనే విషయాన్ని క్రైస్తవులు గుర్తించాలి. నేను పరిచర్యకు రాకముందు మీకు తెలుసు కదా, నేను ఒక 18 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో ప్రవేశించి ఒక 16 ఏళ్ళు విశాఖపట్నం పోర్ట్లో పనిచేశాను, హార్బర్లో, రైల్వేస్లో. అక్కడి నుంచి మళ్ళా స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను విశాఖపట్నంలో. ఆ రీతిగా మరొక 11 సంవత్సరాలు పనిచేశాను. సెంట్రల్ గవర్నమెంట్లో ఈ రీతిగా 27 సంవత్సరాల అనుభవంతో నేను దేవుడు సేవకు పిలిచినప్పుడు బయటకు వచ్చాను. కానీ నేను సేవకు రాకముందు ఒక యవనస్తుడు ఉండేవాడు విశాఖపట్నంలో. ఆయన ఒకసారి నాతో పాటు సిటీ బస్సులో ప్రయాణం చేస్తూ, అప్పుడు నేను ఇంకా ఉద్యోగం చేస్తున్నాను, ఆయన ఏమన్నాడంటే, ఇప్పటికి నేను మర్చిపోలేని విషయం, సార్ పట్నాయక్ గారు, మీరు ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారు, నాలాంటి వాళ్ళు కొంతమంది సేవకు సమర్పించుకొని మేము సేవ చేస్తున్నాం, కానీ మా పరిచర్య కంటే మీ పరిచర్య గొప్పది, ఎందుకంటే మీరు ఓవర్ టైం పనిచేస్తున్నారు అన్నాడు. 8 గంటలు మీరు అక్కడ ఉద్యోగంలో పనిచేస్తారు, ప్రభు కొరకు సాక్షులుగా ఉంటారు, మళ్ళీ ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకోకుండా కూర్చోకుండా మళ్ళా ఆయన సేవలు ఆయా రీతులుగా మీరు వెళ్తున్నారు. సో మేము చేస్తున్నది ఓన్లీ డ్యూటీ, మీరు చేస్తున్నదేమో ఓవర్ టైం అన్నాడు. నేను అది మర్చిపోలేను. ఇంకొక మాట కూడా అన్నాడు, సేవకులందరూ వినాలి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏంటంటే ఆ యవనస్తుడు అన్నాడు, వీ హ్యావ్ మోర్ టైం టు వేస్ట్ అన్నాడు. ఏమండి, మేము సేవకులం అని చెప్పుకుంటున్నాం, ఏ పని పాటు ఉండదు, ఎక్కువ టైము వ్యర్థంగా గడిపేయడానికి మాకు అవకాశం ఉంది, కానీ మీకు అలా లేదన్నాడు. అంటే అంత మాత్రం సేవకులను నేను తక్కువ దృష్టితో చూడడం అని కాదు, కానీ ఒక మాట మాత్రం మనందరం గమనించాలి, మీరు సేవకులు కాదా, సంపూర్ణ సేవకులా లేక కాదా అనేది ప్రశ్న కంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆయన ఆఖరిగా వెళ్ళిపోతూ ఆయన చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. ఏమండి, ఆ మాటలు ఒకసారి నేను కూడా మీకు చదివి వినిపిస్తాను, దయచేసి చూడండి ప్రియులారా. 18వ వచనం నుండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? అప్పటికే వారు యేసుక్రీస్తును అంగీకరించి ఆయన పిలుపుకు లోబడి శిష్యులైన వారితో ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు ఆయన. మీరు శిష్యులయ్యారు, మీరిప్పుడు లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి, నేను ఏ విషయాలైతే మీకు నేర్పించానో ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించి వారిని కూడా మీరు శిష్యులనుగా చేయండి అన్నాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో కూడా ప్రభు వారు చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయంలో మార్క్స్ వార్తలో అంటే ఆఖరిగా ఆయన ఆ ఒలీవల కొండ దగ్గర మాట్లాడిన మాటలు ఇవి. సో అక్కడ ఆయన ఏమన్నారంటే చూడండి ఒకసారి 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు. ఆ తర్వాత కొన్ని మాటలు చెప్పారు. ఈరోజు మన దృష్టి 16వ వచనంలో లేక 17వ వచనం నుండి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడనే ఆ పని మీద మాత్రమే ఉండిపోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మీరు ఏ పనిపాట్లు చేసుకున్నా సరే, వ్యాపారం చేసినా సరే, హౌస్ వైఫ్స్ అయినా స్త్రీలైనా సరే, మనందరి మీద ఉండే ఒక బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి. చాలా మంది, నేను అందుకే కావాలని ఆ మాటలు మీకు జ్ఞాపకం చేశాను. 17వ వచనం నుండి 18వ వచనం వరకు చెప్పబడిన 5 రకాలైన అద్భుతాలు సూచక్రియలు చేసే పనిలో చాలా మంది పడిపోయారు.
కానీ యాక్చువల్గా మీరు వాక్యం జాగ్రత్తగా పరిశీలిస్తే 20వ వచనం చూడండి ప్రియులారా. మీకు కొంచెం అర్థం అవడానికని ఇలా చదువుతున్నాను. వారు బయలుదేరి దయ్యములను వెళ్ళగొట్టడం, భాషలు మాట్లాడడం, పాములను ఎత్తి పట్టుకోవడం, మరణకరమైనది త్రాగడం, రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయడం చేశారు అని ఉందా అక్కడ ఏముందో చూడండి. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ఈ మిగిలిన నేను చెప్పిన 5 విషయాలు కూడా ఎలా జరిగాయి చూడండి. తర్వాత వచ్చిన మాటలు చూడండి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ప్రతి క్రైస్తవుడు వారు సేవకులైనా కాకపోయినా సరే ఈ వచనాల్ని చాలా తీవ్రతతో సీరియస్గా మనసులో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. మన యొక్క ప్రాథమిక బాధ్యత కేవలం దేవుని వాక్యాన్ని అందించడం. యేసుక్రీస్తు యొక్క బాధ్యత ఏంటంటే మనం అందించిన వాక్యాన్ని స్థిరపరిచే విధానంలో ఆయన అద్భుతాలు చేస్తాడో, సూచక్రియలు చేస్తాడో, మరి ఏమైనా చేస్తాడో. ఆయన ఒకవేళ నన్ను మిమ్మల్ని వాడుకోగోరితే వాడుకోమనండి. కానీ మన ప్రాథమిక బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడం. సో డైవర్ట్ అయిపోకూడదు. ఒక చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మన ఆంధ్ర రాష్ట్రంలో కొంతకాలం బాగా పరిచయం చేసిన మంచి దైవజనులు ఆయన ఒక మాట చెప్పారు. కొంతకాలం పరిచయం చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆకలితో ఉండేవాడికి వాక్యం చెప్పే కంటే వాడికి ముందు భోజనం పెట్టి అప్పుడు వాక్యం చెప్తే వాడు వింటాడని ఎలాగో ఆయనకి అనిపించి అక్కడి నుంచి పేదవారిని, తల్లిదండ్రులు లేని వారిని, అనాథలను ఆయన చేర్చుకొని వారికి ఆహారం పెట్టి బట్టలు ఇచ్చి చదువు చెప్పి ఇవన్నీ చేస్తుంటే ఆయన దాదాపు మరి ఎన్ని సంవత్సరాలు ఆ పరిచయం చేస్తారో నాకు తెలియదు. కానీ 1995 సంవత్సరంలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ సభలో ఆయన ఒక మాట చెప్పారు. నేను ఇన్ని సంవత్సరాలు దేవుడు నాకు అప్పగించిన సువార్త పరిచర్యను ప్రక్కన పెట్టి నేను ఈ సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో, సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో దాని మీద ఎక్కువ సమయం గడిపేశాను. కానీ నేను చేసింది తప్పని ఇప్పుడు నేను గుర్తిస్తున్నాను. ఇక నుంచి నా జీవితం కేవలం యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటన కొరకు నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అన్నారండి. ఈ దినాన్న క్రైస్తవులందరూ, వారు సేవకులైనా సేవకులు కాకపోయినా సరే, ఇది మన బాధ్యత అనే విషయాన్ని మనం గుర్తించగలిగితే మనం ఆ పని మీద ఉంటాం కదా ప్రియులారా. ఈరోజు ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. యేసు ప్రభు వారు మీరు సువార్త ప్రకటించమన్నారు, నేనేం మీకు నేర్పించానో వారికి బోధించండి అన్నారు, మీరు అనేకులను శిష్యులుగా చేయమన్నారు. సరే, అసలు సువార్త అంటే ఏంటి? చాలా క్లుప్తంగా మనం చెప్పాలంటే సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జన్మ, పుట్టుక, ఆయన యొక్క పరిచర్య, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, వీటిని గూర్చి మనం మాట్లాడాల్సిందే. అది సువార్త అంటే. ఆయన మరలా తన ఎవరికెవరికైతే రక్తాన్ని చిందించి సంఘాన్ని ఏర్పాటు చేసాడో, ఆయన ఇచ్చిన రక్షణను ఎవరు ఎంతమంది అయితే అంగీకరించారో వారందరినీ మళ్ళీ తానుండే స్థలంలో చేర్చుకోవడానికి మరలా ప్రభు వస్తున్నారు. ఏమండి, ఇది ఎంత గొప్ప విషయం. ఇంకా సువార్త వినని వారు అనేక మంది ఉన్నారు. వారి కొరకు మనం పరిచయం చేయాలని ఒక మాట దైవజనులు సిటీ స్టడ్ గారు ఇంకెవరెవరు అన్నారు. కానీ ప్రియులారా, ఇంకొక మాట, దానికి ఇంకొక మాట నేను కలుపుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించారు అనే ఆలోచన చాలా గొప్పది. సో ఈ సువార్త, యేసుక్రీస్తు యొక్క జన్మను గురించిన సువార్తతో మనం ఆగిపోవడానికి వీల్లేదు. అదే సమయంలో ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తన రాజ్యంలో చేర్చుకోవడానికి మరలా రాబోతున్నారు. ఆ సత్యాన్ని కొరకు కూడా మనం సిద్ధపడాలి, సంఘాలను మనం సిద్ధపరచాలి. అది ప్రాముఖ్యమైన బాధ్యత. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను. సువార్త అంటే ఏంటి అంటే ఒక 2-3 ఉదాహరణలు మీ ముందు నేను ఉంచాలని కోరుతున్నాను. ఆ తర్వాత సువార్త పరిచయం చేసేవారు ఎలా ఉండాలో కూడా మన వాక్యంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. మత్తయి ఒక మాట రాశాడు, మార్కు ఒక మాట రాశాడు.
లూకా ఏం రాశాడో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు యొక్క ఆరోహణం కాకముందు చెప్పిన ఆఖరి మాటల్లో ఒక మాట ఏంటంటే, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములో, యూదయ, సమరయ దేశాల్లో భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురు అని చెప్పారు ఆయన. సో సువార్త అంటే ఏంటండి? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం. ఏమండి, అంచేత యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం కాకుండా మరి ఇంకే విషయాలు మాట్లాడినా సరే అది సామాజిక సువార్త అవుతుంది, రక్షణ సువార్త కాదు. ఈరోజు చాలామంది సువార్త ప్రచారం చేస్తున్నాం అనుకుంటున్న వారు, సేవకులు, వారు సామాజిక సువార్తను ఎక్కువగా అందిస్తున్నారు. కానీ ఒక పాపిని రక్షణలోకి నడిపించే సువార్తను యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడే మనం పూర్తిగా చెప్పగలిగిన వారం అవుతాం అనేది మనం అర్థం చేసుకుందాం ప్రియులారా. ఒక 2 ఉదాహరణలు మీకు చెప్తానన్నాను. అందులో ఒక ఉదాహరణ మనం అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం నుంచి చూద్దాం ప్రియులారా. సంఘం మీద చాలా శ్రమ వచ్చింది. సంఘానికి యెరూషలేము విడిచిపెట్టి అందరూ పారిపోతున్నారు. ఆ టైంలో ఫిలిప్ అనే ఒక వ్యక్తిని దేవుడు బలంగా వాడుకున్నాడు. చాలా గొప్ప విషయం అది. అన్నట్టు బలమైన పరిచర్య చేస్తూ, ఎలాంటి పరిచర్య ఒక మాట మీకు చెప్పాలి. చూడండి ఒకసారి 8వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే 5వ వచనం నుండి, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. గమనించండి పిల్లరా, నోట్ చేయండి ఆ పదాలు. ఎవరిని ప్రకటిస్తున్నాడండి? అపొస్తలుల గురించి కాదు, ఇంకెవరెవరి గురించో కాదు, తన గురించి కాదు. ఎవరి గురించి ప్రకటిస్తున్నాడు? క్రీస్తును వారికి ప్రకటించాను. దిస్ మస్ట్ బి మై ప్రైమరీ మోటివ్. నన్ను పురుగొల్పే అతి ప్రాథమికమైన ఒక ప్రేరణ ఏదై ఉండాలంటే యేసుక్రీస్తు. ఓకే, అప్పుడు ఏం జరిగిందో చూడండి. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అక్కడ చాలా అద్భుతాలు జరిగాయండి. 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మాట చదువుతున్నా చూడండి పిల్లలు. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది. గమనించండి పిల్లలు, ఒక్క వ్యక్తి సువార్త ప్రకటించాడు. దేవుడు ఇందాక మార్కు సువార్త 16:20లో చెప్పినట్టు యేసుక్రీస్తు వెనువెంట ఉండి అనేక సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన ప్రకటించిన వాక్యాన్ని స్థిరపరిస్తే అక్కడ 8వ వచనంలో జరిగిన పర్యవసానం ఏంటంటే ఆ పట్టణం అంతా కూడా మిగిలిన సంతోషం కలిగింది. నా ఆశ, అనేక మంది దైవజనుల యొక్క ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా ప్రియులారా? నేను సంతోషపడడం కాదు, నేను సంపాదించడం కాదు, యేసుక్రీస్తుని గూర్చిన మాట నేను ప్రకటించవలసిన విధానంలో ప్రకటించి అనేకుల ముందు యేసుక్రీస్తును ప్రదర్శించి తద్వారా పట్టణం అంతటికీ సంతోషాన్ని కలుగజేయాలనేది మీ దృక్పథం, నా దృక్పథం అయి ఉండాలి ప్రియులారా. ఈరోజు చిన్న చిన్న గ్రూప్స్గా, చిన్న చిన్న చర్చిలుగా ఏమండి మనం తయారైపోయి ఏదో మనం ఆనందించేస్తున్నాం. కానీ యాక్చువల్గా బయట ఉన్న ప్రపంచానికి అసలైన సంతోషం అంటే ఏంటో ఇంకా తెలియదు. యేసుక్రీస్తులో ఉండే ఆ గొప్ప ఆనందం చూడు. పౌలు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ అంటాడు 4వ అధ్యాయంలో, ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి అంటాడు. ఆ ఆనందం ఏంటండి? అది దేవుడు ఇవ్వాల్సిన ఆనందం. సరే, అప్పుడు తర్వాత ఇంత మంచి గంభీరమైన సువార్త జరుగుతుంటే సడన్గా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తుంటాడో ఒకసారి చూడండి ప్రియులారా. అంతటా వారు 25వ వచనంలో, అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయలో అనేక గ్రామములలో సువార్త ప్రకటించిరి. తర్వాత చూడండి, మంచి అంటే చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్, విజయవంతమైన, ఫలవంతమైన పరిచయం జరుగుతుంది. ఆ టైంలో 26వ వచనంలో మనం చూస్తే ప్రభువు దూత, దేవుడు ఒక దూతను పంపించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా. ఏమండి, మంచి విజయవంతమైన, సంతోషకరమైన, సక్సెస్ఫుల్ మినిస్ట్రీ జరుగుతుంటే దేవుడు ఆ వ్యక్తిని పిలిచి, ఇక్కడ కాదయ్యా, నువ్వు గాజాకు వెళ్ళి అరణ్య మార్గంలోకి వెళ్ళిపోమన్నాడు.
ఒకవేళ ఫిలిప్పు దేవునితో ఆ దూతతో ఇలాగ ఆర్గ్యూ చేయొచ్చు, ఇంత మంచి సేవ చేస్తూ ఉంటే నేను ఎందుకు ఈ ప్రాంతాన్ని విడిచి అరణ్య మార్గంలోకి వెళ్ళాలి అని దూతను అడగొచ్చు. మళ్ళాంటోడు సాధారణమైన మనిషి అయితే మరో ప్రశ్న కూడా అడగొచ్చు, నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నది దేవుని దూత లేక సాతాను పంపించాడు ఆ దూతని. ఈ అనుమానాలు సేవకు వచ్చే వారికి, విశ్వాసులకు ఎన్నో మార్లు వస్తూ ఉంటాయి. అసలు నువ్వు రక్షణ పొందేవా అనే ప్రశ్న వాడు ఎన్నిసార్లు వేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితులు కల్పిస్తాడు అలా. ఇప్పుడు ఫిలిప్ ఏం చేశాడు? దేవుని ఆత్మకు లోబడిపోయాడు. వెంటనే అతడు ఏం చేశాడని చూడండి ఒకసారి. దేవుని దూత వచ్చి, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? పట్టణంలో జరుగుతున్న సంతోషకరమైన విజయవంతమైన పరిచర్య అంతా విడిచిపెట్టి ఉన్న పాటున లేచి అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయాడు. అద్భుతం ఏంటో తెలుసా అండి? దేవుడు ఒక వ్యక్తి కొరకు ఆయన ఫిలిప్పును పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలు మీరు తర్వాత చదువుకోండి. 27వ వచనం నుండి కింది భాగం. ఫిలిప్పు దేవుని ఆత్మ నడిపింపుకు లోబడిన కారణంగా బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పిన గొప్ప అద్భుతమైన మాట ఏంటో తెలుసా అండి? ఇథియోపియా అంటే ఆఫ్రికా ఖండం అంతటికి సువార్త వెళ్ళిపోయిందండి. ఇథియోపియా అనే ప్రాంతంలో నుంచి వచ్చిన వ్యక్తి తను, ఆఫ్రికా ఖండం అది. అక్కడి నుంచి సువార్త మొత్తం అందరికి వెళ్ళిపోయింది, ఆఫ్రికా ఖండానికి. ఒక మాట అది చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. 9వ అధ్యాయంలో మీరు చూస్తే సౌలుని దేవుడు పిలిచి పౌలుగా మార్చిన కారణంగా మొత్తం ఆసియా ఖండం అంతటికి సువార్త వెళ్ళిపోయింది. 10వ అధ్యాయంలో మీరు చూస్తే పేతురు దేవుని మాటకు, దేవుని ఆత్మకు లోబడిన కారణంగా ఆయన ఐరోపా ఖండం అంతటికీ సువార్త అందడానికి ఒక సాధనం అయిపోయాడు. గమనించండి ప్రియులారా, ఒక పట్టణంలో విజయవంతమైన పరిచర్య చేస్తున్న వ్యక్తి దేవుని మాటకు లోబడి ఆయన విధేయత చూపించి వెళ్తే పట్టణంలో కాదు, ఇప్పుడు ఏం చేశాడండి దేవుడు? మొత్తం ఒక ఖండానికి సువార్త అందించడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది సువార్త గురించి. ఏమండి, ఇప్పుడు ఈ దేవుని ఆత్మ ఫిలిప్తో అంటున్నాడు, ఆ రథం దగ్గరికి వెళ్ళన్నాడు. 29వ వచనంలో, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనంలో. సరే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆ రథంలో కూర్చున్న ఆయన ఒక పుస్తకం చదువుకుంటున్నాడు, ఒక గ్రంథం. 28వ వచనంలో అది మీకు కనబడుతుంది. సరే ఇప్పుడు ఇతడు ఏమడిగాడంటే, నీవు చదువుచున్నది గ్రహిస్తున్నావా అని అడిగాడు. అనగానే అతడు ఏమన్నాడు? ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహించగలను అన్నాడు. మన ఇండియా దేశంలో ఒక ఐఏఎస్ అనే క్యాడర్ తర్వాత ఇంకా అలాంటి కొన్ని క్యాడర్స్ ఉంటాయి. ఇండియన్ ఫారిన్ సర్వీస్ అని, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అని, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. ఈ రెవెన్యూ అండ్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ వాళ్ళు ఖజానాకు సంబంధించిన విషయాలు చూస్తారు. అంటే అంత ఉన్నతమైన స్టాండర్డ్లో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహిస్తానంటే, ఫిలిప్పు గమనించాడు ప్రియులారా, తన గురించి మాట్లాడలేదు, శిష్యుల గురించి మాట్లాడలేదు, అద్భుతాల గురించి మాట్లాడలేదు. కానీ ఏం చెప్పాడు చూడండి. అతడు లేఖనంలో ఏం చదువుతున్నాడో ఆ భాగాన్ని తెలుసుకుని ఏం చదువుతున్నాడండి? ఆయన గొర్రెవలే వదకు తేబడను, బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇలాంటివన్నీ చదువుతుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు ఆయన. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడో మనం చూద్దాం. 35వ వచనం చూడండి ప్రియులారా. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. ప్రైజ్ ది లార్డ్. ఇందాక యేసు ప్రభు ఏం చెప్పారండి? నేను మీకు చెప్పిన మాటలు నా సువార్త మీరు ప్రకటించండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం నాకు సాక్షులుగా మీరు ఉండండి. ఇక్కడ ఫిలిప్ ఏం చేసినట్టు ఖచ్చితంగా యేసు ప్రభు యొక్క మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం ఆ లేఖనాన్ని అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. అద్భుతం ఏంటో తెలుసా అండి? ఆ వాక్యాన్ని వింటూ ఉండగానే
ఇంత పెద్ద అధిపతిలో ఎంత మార్పు వచ్చిందంటే, నీళ్లు దారిలో కనబడితే ఆ ఎడారి ప్రాంతంలో అక్కడ రథాన్ని ఆపించేసి, ఇప్పుడు నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం అయితే ఇమ్మన్నాడు. అనగానే మన చర్చికి ఒక 4 ఎక్స్ట్రా వస్తారన్న ఉద్దేశంతో ఇచ్చే బాప్తిస్మాల్లా కాకుండా చూడండి ఏం చేస్తున్నాడో. ఫిలిప్ ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. 37వ వచనంలో, ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాడండి. అప్పుడు అతను అన్నాడు, యేసుక్రీస్తు, వినండి పిల్లలు, సువార్త ఏంటో మీరు వినండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని నేను నమ్ముచున్నానని జవాబు చెప్పాడండి. ఎంత గొప్ప మాట అండి అది. సంచేత సువార్త అనేది యేసుక్రీస్తుని గురించి లేఖనాల్లో ఏం చెప్పబడింది, ఏం నమ్ముతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈ మధ్య కొంతమంది యవనస్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో నేను ఈ మాట అన్నాను. మనం విన్న మాటలు, యేసుక్రీస్తుని గురించిన మాటలు లేక సువార్త, అది సరైనదైతే తద్వారా మనం నమ్ముతున్న దేవుడు ఎవరో మనకు అర్థం కాగలిగితే, మన దృష్టి ఆ దేవుని మీద కనుక మనం పెట్టగలిగితే, మన జీవితంలో ఆ దేవుని యొక్క పరిశుద్ధతను సంపూర్ణంగా మనం అనుభవించగలం. అనుమానాలు ఉండవు. ఇంకా మాటి మాటికి నేను అసలు మారు మనసు పొందేనా, రక్షింపడ్డానా లేదా అనే ఆలోచనలు రావు. దృష్టి ఎవరి మీద ఉండాలండి? కేవలం దేవుని కుమారునిగా, సజీవుడైన దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మీద నా దృష్టి అంత ఉండాలి. అది సువార్త. సరే, మరొక ఉదాహరణ మనం సువార్తను గురించి మనం చూద్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో అక్కడ మనం చెప్పుకున్నాం. ఐరోపా ఖండం అంతటికి సువార్త వెళ్ళడానికి పేతురును దేవుడు వాడుకున్నాడు. అక్కడ ఇటలీ ఆ శతాధిపతి అయిన కొర్నేలి ఇంటి దగ్గర సువార్త ప్రకటించబడింది. పేతురు యొక్క ఆ కొద్ది షార్ట్ మీటింగ్ అండి, అది చాలా చాలా క్లుప్తంగా మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్లో ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్పాడంటే 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. గమనించండి పిల్లలు, యేసుక్రీస్తుని గురించి ఫిలిప్పీ పత్రికలో మనం ఎన్నోసార్లు వింటున్నాం ఈ మాటలు. 2వ అధ్యాయంలో ఆయన పౌలు ఓ చక్కని ఎలాబొరేషన్ అంటే వివరాలు చెప్పాడు. అదొకసారి నేను చదువుతున్నాను చూడండి, 9 నుంచి 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఎంత గొప్ప మాట అండి అది, ఎంత బ్యూటిఫుల్ మిస్టరీ అండి అది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును అందరికీ ప్రభువుగా, అన్ని నామముల కంటే పైనామము గలవానుగా ఏర్పాటు చేశాడని ప్రారంభించాడు. ఇంట్రొడక్షన్ అది. తర్వాత ఏమన్నాడో చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. సువార్తను ఎలాగూ ఆయన కంటిన్యూ చేశాడో చూద్దాం. ఆయన ద్వారా, అంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడో చెప్తాడు చూడండి. దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అన్నాడండి. సో మొట్టమొదటిది ఆయన అందరికీ ప్రభు, రెండవదిగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. అదే మనల్ని ప్రకటించమని యేసు ప్రభు వారు ఆఖరి ఆజ్ఞగా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అందుకే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ద గ్రేట్ కమిషన్ అంటారు. వీఆర్ బౌండ్ టు ఫాలో హిస్ కమాండ్మెంట్ టు ప్రీచ్ ద గాస్పుల్. అందరినీ శిష్యులుగా చేసే గొప్ప బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. ఏమండి, దీని గురించి సమాధానకరమైన సువార్త ఏం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. 1-2 మాటలు మీకు నేను చెప్పాలి. రోమా పత్రికలో 5వ అధ్యాయంలో పడిపోయిన మానవుని జీవితం లేక ఆదాము సంతానం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చాలా క్లియర్గా చెప్తాడండి పౌలు. ఇవి 2-3 సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సరే, మొత్తం మీద 5వ అధ్యాయంలో రోమా పత్రికలో 5 నుంచి 10 వచనాల్లో మనం బలహీనులు అని, భక్తిహీనులు అని,
ఏమంటే మనమేమో పాపులమని 8వ వచనంలో, ఫైనల్గా 10వ వచనంలో ఏం చెప్పాడు మనం చూద్దాం ప్రియులారా. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. పాపం ఏం చేసిందంటే, దేవుని కుమారునిగా సృష్టించబడిన ఆదాముని, అతని సంతానాన్ని దేవుని యొక్క పార్టీలో నుంచి మనల్ని ప్రతిపక్షంలోకి తీసుకెళ్ళిపోయింది. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. రూలింగ్ పార్టీ దేవుంది, అందులో ఉండవలసిన మనల్ని సాతాను ఏం చేశాడంటే విరోధులుగా మార్చేశాడు. వాడిద వైపు మార్చేసుకున్నాడు ప్రతిపక్షంలో. సో ప్రభుత్వానికి ప్రతిపక్షం ఎలాగైతే విరోధంగా ఉంటుందో అదే రీతిగా ఆదాము సంతానమైన వారందరూ కూడా దేవునికి ఏమైపోయారండి? ఇప్పుడు శత్రువులు అయిపోయారు. అయితే శత్రువులని ఎవరన్నా ప్రేమిస్తారా? శత్రువుతో సమాధానపడే ప్రయత్నం చేస్తారా? చేసినా వారు మారరు కదండి. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడని చెప్తున్నాడో చూడండి. సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనం మనం చదువుతున్నాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల అనే మాట మనం చూస్తున్నాం. సమాధానపరచబడిన వారమై, తర్వాత మాట ఏంటంటే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అన్నాడు. ఈరోజు మన రక్షణ యొక్క ఖచ్చితత్వం, సెక్యూరిటీ, ఎటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ సాల్వేషన్ ఉంది అనే దానికి ఇదొక రుజువు అండి. సువార్తలో ఒక రుజువు కనబడుతుందండి. శత్రువులు మనం యేసుక్రీస్తు అనే దేవుని కుమారుని యొక్క మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. మరణాన్ని గెలిచి తిరిగి ఆయన లేచాడు కనుక ఇప్పుడు మనకి ఒక ఎష్యూరెన్స్ ఏంటంటే, చూడండి ఏమంటున్నాడు, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. ఎప్పుడు మన రక్షణ ఇప్పుడు ప్రారంభం అయిపోయింది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చేటప్పుడు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఏదైనా ఒక చిన్న ఇల్లు లేకపోతే చిన్న ప్లాట్ ఏదైనా అమ్మాలనుకున్నారు లేదా కొనాలనుకున్నారు అనుకోండి. ఆ అమ్ముతున్న వ్యక్తి మీకు ఒక అగ్రిమెంట్ చేస్తాడు. అగ్రిమెంట్తో మీరు వెళ్ళి ఆ అమ్మిన ఇంటిని స్వాధీనం చేసుకోగలరా? ఆ ప్లాట్లో మీరు ఇల్లు కట్టగలరా? లేదు కదా, కేవలం అది అగ్రిమెంట్. కానీ ఒకరోజు మళ్ళా వెళ్తారు, వారు మీరు కలిసి ఒక సేల్ డీడ్, క్రయ చీటీ రాసుకుంటారు, అది రిజిస్టర్ గారు ముద్రించేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మినోడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చింది నా భూమి అనడానికి అవకాశం ఉందండి? అర్థమైంది మీకు? సో యేసుక్రీస్తు చనిపోతే మన రక్షణకు పునాది వచ్చింది. యేసు ప్రభు వారు జీవించుట చేత మన రక్షణ సంపూర్ణం కాబోతుంది అనేది మనకి సువార్తను నేర్పిస్తుంది పిల్లలు. కనుక ఇటువంటి గొప్ప మర్మంతో కూడిన లేక సంతోషకరమైన ఆశీర్వాదకరమైన పరిచర్య ఉంది కనుక పౌలు ఆ తర్వాత దినాల్లో కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆయన చక్కని ఆలోచన చెప్పినట్టు మనం చూస్తున్నాం. మీరు దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి ప్రియులారా. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. ఎంత గొప్ప మాట అండి అది. అందుకని 20వ వచనంలో ఏమంటాడంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాము. సువార్త ప్రకటించడం అంటే పాపం తెలియక మన దేశంలో చాలామంది మత నాయకులు పెద్దలు ఏమనుకుంటున్నారంటే మత మార్పిడి చేసేస్తున్నారని. కానీ వారికి అర్థం కావాల్సిన భాషలో మన సువార్తను వారికి ప్రకటించి వారికి కనువిప్పు కలుగజేసే ఒక మాట చెప్పాలి ఏంటంటే, మీరు దేవునికి శత్రువులుగా ఉన్నారు, దేవుడు మీతో సమాధాన పడాలని ఆశపడుతున్నాడు. ఆ సమాధాన పడే ప్రక్రియ ఎవరి ద్వారా చేశాడు? యేసుక్రీస్తు ద్వారా. సో అంచేత ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియపరచగలిగితే
దేవుడిచ్చిన జ్ఞానంతో. ఏమంటే ఇక్కడ చూడండి, మనం మళ్ళీ అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. సువార్త ఎలాగూ అది బయలుపడుతుందో అక్కడ మనం చూస్తున్నాం. అంచేత ఆయన యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. ఏమండి, తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే 39వ వచనంలోకి వచ్చేటప్పటికి, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము, ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. ఏమండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం సువార్తలో. యేసుక్రీస్తు దేవునితో మనల్ని సమాధానపరచడానికి వచ్చాడు. అలాంటి వ్యక్తిని వారు తీసుకెళ్లి సిలువలో వేలాడదీసి చంపారు. 40వ వచనం చూడండి, దేవుడు ఆయనను 3వ దినమున లేపి. ఏమండి, ఎంతో గొప్ప దీవెన అనుగ్రహించాడనే మాట కూడా ఇక్కడ చెప్తున్నారండి. ఈ మరణించి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచిన యేసుక్రీస్తు ద్వారా ప్రజలకు వచ్చే లాభం ఏంటి, ఆశీర్వాదం ఏంటంటే 43వ వచనంలో చెప్పాడండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. సో యేసుక్రీస్తు యొక్క సువార్తలో అతి శ్రేష్టమైన ఒక స్టేజ్ ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎంత దౌర్భాగ్యులైన పాపులు. నేను చెప్పాను కదా, 4 గుంపులు రోమాపత్రికలో. వారు ఏంటండి, బలహీనులు, భక్తిహీనులు, పాపులు, శత్రువులు. అలాంటి వారిని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, వారికి పాప క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. ఎంత గొప్ప దీవెనండి. ఆ మాటలు వింటూ ఉండగానే ఆ కొర్నేలి ఇంటి వారు అందరూ కూడా రక్షించబడ్డారు. తర్వాత బాప్తిస్మాలు వారు తీసుకున్నట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. సంచేత ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు సువార్త విషయంలో మనకు ఉండవలసిన స్పందన ఏంటో మనం చూడాలి. దాన్ని చూడకముందు మళ్ళీ ఒక్కసారి నేను చెప్పిన మాటలన్నింటినీ స్థిరపరుస్తూ నేను మాట చెప్పాలి. ఇంతకీ ఈ సువార్త యొక్క ముఖ్యమైన సబ్జెక్టు ఎవరు లేక ఏంటి అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం యేసుక్రీస్తు అని. చూడండి ఒకసారి రోమాపత్రికలో 1వ అధ్యాయంలో మనకి 1వ వచనం నుండి 7వ వచనం దాకా కలిపి ఉన్నాయండి. కానీ ఇంగ్లీష్లో వేరు కనబడతాయి మీకు. 4వ వచనం దగ్గరకు వచ్చేటప్పుడు కంటే మీరు కరెక్ట్గా మధ్యలో చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం చూస్తే, ఆ మధ్యలో మీరు చూస్తే ప్రియులరా, అక్కడ ఏమంటాడంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. ఇప్పుడు చెప్పండి, సువార్త ఎవరి గురించి? సాధారణమైన విశ్వాసులు, సేవకులు కూడా ఏమనుకుంటుంది, సువార్త పాపుల గురించి. సువార్త పాపుల గురించి కాదు. నువ్వు రక్షించబడ్డం, నీ పాపానికి క్షమాపణ రావడం అది చాలా ప్రాముఖ్యమైన అంశం సువార్తలో. కానీ అది జరగాలంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ప్రవక్తల ద్వారా, అనేక మంది దేవుని సేవకుల ద్వారా ఆయన ముందుగానే తన పరిశుద్ధ లేఖనాల్లో వాగ్దానం చేశాడనే మాట పౌలు నేర్చుకుని రాశాడండి. సంచేత మన సువార్తలో లేక సువార్త ప్రకటనలో మన ముఖ్యమైన సబ్జెక్ట్ ఎవరండి? యేసుక్రీస్తు. అర్థమైందండి. ఇంకొక వచనాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాల నుంచి చదువుతున్నాను చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 21-22. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఎంత గొప్ప మాట అండి అది. తన సన్నిధిలో ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం, దుష్క్రియలు చేసిన కారణంగా దేవునికి విరోధ భావం గలవారం. అలాంటి మనలను ఏం చేస్తున్నాడండి? తన సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టడానికి ఆయన ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నేను ఎందుకు ఇంత వివరంగా మాట్లాడుతున్నానంటే,
క్రైస్తవులంగా బైబిల్ చదివినా లేకపోతే ప్రసంగం విన్నా ఏమైనా బ్లెస్సింగ్ ఏమైనా ఇస్తాడేమో దేవుడు, ఏమైనా వాగ్దానం ఇస్తాడేమో అని కనిపెట్టే ప్రయత్నంలో ఉండిపోయి అసలు సువార్త యొక్క ప్రభావం ఏంటి, సువార్త ప్రకటన యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ద్వారా కలిగే పరిణామాలు ఏంటి, అవి మర్చిపోయారు క్రైస్తవులు. ఈరోజు ప్రైమరీ విషయాలు మనం మాట్లాడుతున్నాం ప్రియులారా. నిజంగా నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నావు? ఆ ప్రభువుని గురించి నీకున్న ఉద్దేశాలు ఏంటి? సరే, ఇదంతా చెప్పిన తర్వాత పౌలు యొక్క ఒక్క అనుభవాన్ని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తాను నేను. రోమాపత్రిక 1వ అధ్యాయంలో దయచేసి చూడండి ప్రియులారా. 14 నుంచి 16 వచనాల్లో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్పాడండి పౌలు. రోమాపత్రిక 1:14 నుంచి 16. మొట్టమొదటి విషయం ఏంటంటే, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, మొదటి బ్యాచ్, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అన్నాడండి. పౌలు వారి దగ్గర ఏదో అప్పు తీసుకుని మొహం చాటేసిన పరిస్థితిలో ఉన్నట్టు తను చెప్పుకుంటున్నాడండి. రుణస్థుడు అంటే అర్థం ఏంటంటే అప్పుల బాధలో ఉన్నాడు, అప్పుల భారం మోస్తున్నాడు. ఏంటి ఈయన మోస్తున్న భారం? ఈయన పొందుకున్న ఈ గొప్ప ఆశీర్వాదం, ఈయనకి నిత్య నాశనం నుంచి దేవుడు అనుగ్రహించిన విడుదలను గురించిన సువార్త అనేకులకు ప్రకటించాలనే ఆ భారం ఉంది చూడండి, అదే ఆయన యొక్క అప్పు. ఏమండి, అందుకే నేను రుణస్థుడిని అంటున్నాడు. ఈరోజు ఏదో మొక్కుబడిగా యేసుప్రభు గురించి రెండు మాటలు చెప్పేద్దాం అనుకుంటే పౌలు యొక్క అనుభవం నుంచి మనం ఎంత దూరం అయిపోయామో ఒకసారి ఆలోచించండి. రెండవది, ఆయన ఏమంటాడంటే, నా వలన అయినంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ థింగ్, ఐఎమ్ ఏ డెటర్. సెకండ్ థింగ్, ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పుల్. మూడవ విషయం ఏమన్నాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను అన్నాడు. నేను చెప్పే ఒక అనుభవం మీకు కొంచెం నవ్వులాటగా అనిపించవచ్చు, కానీ పూర్వకాలంలో అంటే కొన్ని 100 సంవత్సరాల క్రిందట ఫాక్స్ అని ఒక దొరగారు ఉండేవారు. ఆయనకి ఒక సేవకుడు ఉండేవాడండి. బైబిల్లో పేరే మొత్తం మీద ఆ సేవకుడు ఫాక్స్ దొరగారు. ఆ సేవకుడు ఫాక్స్ గారు అంత ఎత్తుండేవాడు, సేవకుడు చాలా పొట్టిగా ఉండేవాడు. వారి అగ్రిప్ప ఆ సేవకుడి పేరు, నేను చూడలేదు. సరే, మొత్తం మీద వారిద్దరు ఎంత సువార్త భారంతో పనిచేసేవారంటే, కావాలని ట్రైన్ టికెట్ కొనుక్కునేవారు. ఎక్కడి నుంచి, ఉదాహరణకి మనం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం పాసింజర్ ఎక్కేవారు. పాసింజర్ నిండా జనాలుంటే విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కి ఆ కొత్త వలస అనే స్టేషన్ వచ్చే లోపల వీరిద్దరూ ఒకరికొకరు తెలిసినట్టు ప్రవర్తించేవారు. దూరం కూర్చుంటే ఉన్నట్టుండి అగ్రిప్ప, తెల్లవాళ్ళు వచ్చి మా దేశానికి పాడు చేస్తున్నారు, మీకు ఏంటో తెలుసు, మా దేశానికి వస్తున్నారని ఈయన ఒక చిన్న సబ్జెక్ట్ రైట్ చేస్తాడు. అప్పుడు ఆయన ఎంతో ప్రేమతో కోపం తెచ్చుకోకుండా సువార్త చెప్తాడు. ఈయనేమో ముందు ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు, వాదన చేస్తాడు. ఆఖరికి ఇంకా కొత్త వలస అనే స్టేషన్ వచ్చే లోపల, అయ్యా నాకు తెలియక ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడాను ప్రభు వచ్చి, మీరు చెప్పిన ప్రభు నిజమైన దేవుడు, నేను ఆయన నమ్ముకుంటానని చెప్తాడు. ఈ లోపల కొత్త వలస వస్తుంది, ఇద్దరు దిగిపోతారు. ఆ నెక్స్ట్ మరొక భోగిలోకి వెళ్ళిపోతారు. ఆ భోగిలోకి వెళ్ళి మళ్ళీ మరొక స్టేషన్ వచ్చే వరకు, విజయనగరం స్టేషన్ వచ్చే వరకు ఇద్దరు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇంకొక విషయం అయితే మీరు మరీ నవ్వుతారు. వారు వీధుల్లోకి వెళ్ళి ఉన్నట్టుండి వారు పై బట్టలు విప్పేస్తారండి, ఓన్లీ అండర్వేర్. ఆయన లంగోటి కట్టుకుని ఉంటాడు, దొరను ఈయనను. ఉన్నట్టుండి ఇద్దరు వీధిలో కుస్తీ పడుతుంటారు. ఏంట్రా, ఒక దొరను ఒక ఇండియా మనోడు కుస్తీ పడుతున్నాడు. జనాలు చుట్టూ రాగానే సడన్గా కుస్తీ ఆపేసి బట్టలు వేసుకుని వారికి సువార్త చెప్పి వెళ్ళిపోతుంటారు. ఎంత భారం ఉన్నది! ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడం విషయంలో నేను సిగ్గుపడేవాడును కాను. ఎంత మంచి ట్రెండ్ అండి అది. మీరు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం తెరిస్తే అక్కడ పౌలు ఏ రీతిగా తన జీవితాన్ని ఆయన ప్రజల ముందు ఉంచాడో మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటాం. అంటే వారు తమ జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రజల ముందు చూపించారు. వారు కేవలం బోధించి మా బోధ ఒకటి మా బతుకు ఒకటి అనలేదు. వారు ఏమైతే బోధించారో అదే పద్ధతిలో వారు జీవించి
తద్వారా అనేకులను సంపాదించుకున్నట్టు మనం చూస్తాం. ఒకటి రెండు స్టేట్మెంట్లు చెప్తాను వినండి ప్రియులారా. ఇది సేవకులకు పనికొచ్చేది, విశ్వాసులకు కూడా. చూడండి 20వ అధ్యాయంలో 18వ వచనం, నేను ఆసియలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. 19వ వచనం, నేను ఎలాగును ప్రభువును సేవించుచుంటున్నో మీకే తెలియను. 21వ వచనం, గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతే మీకు తెలియను. 31వ వచనం, 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. మరొక మాట మనం తప్పనిసరిగా చదవాలి 33, 34 వచనాల్లో. ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో కూడా ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పిల్లలు వారి ముందు తన జీవితాన్ని ఎలాగో ఒక అద్దంలా చూపిస్తున్నాడో దయచేసి గమనించండి పిల్లలు. వారు పౌలు యొక్క జీవితాన్ని చూశారు. ఎంత సవాల్తో కూడిన బ్రతుకది. ఇంకా వారు ప్రభువును విడిచిపెట్టేస్తారా అండి? ఇలాంటి ప్రభువును పరిచయం చేస్తే నమ్మకుండా ఉంటారా అండి? ఆలోచన చేయండి ప్రియులారా. తర్వాత పౌలు మన తిమోతికి వ్రాస్తూ ఆయన తన పత్రికలో మంచి మాట రాశాడండి. ఆ మాట కూడా మనం చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం 2వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అది మొట్టమొదటి విషయం అండి. ఫలానా వారు సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఇంకేదో నాకు ఆధారం ఉంది, లేకపోతే నాకేదో జ్ఞానం ఉంది, వాటి మీద కాదు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. తర్వాత ఇంకొంచెం క్రిందకు వస్తే ఆయన ఏమంటాడంటే 3, 4 వచనాలు దయచేసి చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్మిన వారు తప్పనిసరిగా వారికి శ్రమలు వస్తాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకోరేవాడు హింస పొందునని పౌలు తిమోతికి రాస్తాడు మరొక చోట. ఇక్కడే మీరు 3వ అధ్యాయంలో 12వ వచనం చూస్తా మాట ఉంటుంది. అంచేత ఏదో పూల బాటలోకి వెళ్ళడం లేదు, మనం పూల పాంప మీద పడుకోవడానికి వెళ్ళడం లేదు. సువార్త ప్రకటించేవారు, యేసుక్రీస్తు నమ్మిన విశ్వాసులు, వారు సౌఖ్యం కొరకు కాదు ప్రభువుని నమ్మేది. ఏమండి తర్వాత అక్కడ ఏమంటాడంటే, మీరు తర్వాత మాటలు మీరు చదువుకోండి. 3, 4 వచనాల నుంచి మనం దాదాపు 6వ వచనం వరకు మీరు చూస్తే అక్కడ 3 గ్రూప్స్ చూపిస్తాడండి. అందులో ఒకటి సైనికుడు, రెండవదేమో ఒక పందెంలో పాల్గొనేవాడు, మూడవది వ్యవసాయకుడు. ఈ 3 గుంపులు మీరు చూస్తే వీరితో పోలుస్తాడు సువార్థికులను, సేవకులను, విశ్వాసులను. వ్యవసాయం చేసేవాడికి ఫలం వస్తుంది, వాడు ఆనందిస్తాడు. ఒకవేళ ఏదైనా పందెంలో పాల్గొంటే ఏదో ఒక రకంగా గుర్తింపు వస్తుంది, లేక బహుమానం కూడా వస్తుంది. కానీ సైనికుడికి ఏమీ లాభం రాదండి. ప్రాణం పోగొట్టుకోవడానికి సైన్యంలోకి వెళ్ళాలి. అక్కడ ఏమన్నాడు ఒకసారి చూద్దాం పిల్లలు. ఆ మాట మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఏమన్నాడంటే 4వ వచనంలో 3:4 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమను అనుభవించమని చెప్పాడే. తర్వాత 4వ వచనం, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొండు. యేసుక్రీస్తు నమ్మి ఆయన కొరకు సాక్షులుగా జీవించేవారు కానీ, ఆయన సేవ చేసేవారు కానీ, ఇంకా మళ్ళీ 2 ఎజెండాలు ఉండకూడదు. సైన్యంలో చేరితే సైన్యాధిపతికి, తన దండులో చేర్చుకున్న వ్యక్తికి ఎలాగైతే ఇష్టంగా జీవించాలంటే ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోవడానికి వీల్లేదో, ఒక కాలిటు వేయడానికి వీల్లేదు. ఏమండి సూటిగా ప్రభు వైపు చూస్తూ ఆయన మాదిరిని అనుసరిస్తూ ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ఒకసారి చూడండి ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 1వ అధ్యాయం నుంచి ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను పరిచయం అవుతాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కొంతమంది వచ్చి ఏదేదో అడుగుతుంటారు. అప్పుడు ఆయన చెప్తున్న ఒక మాట, ఇది నా జీవిత దృక్పథం అండి. నా విజిటింగ్ కార్డ్ మీరు చూస్తే అందులో ఇది ఉంటుంది, ఈ వాక్యం. 3వ అధ్యాయంలో 30వ వచనం చూడండి ప్రియులారా, ఏమన్నాడు తెలుసండి? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది.
ఇంగ్లీష్లో ఆ మాటలు కింగ్ జేమ్స్ వెర్షన్లో వేరుగా ఉంటాయి. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్ అని ఉంటుంది. ఈ వాక్యం కడతా పెడదాం పిల్లలు. మన జీవితం అంతటితో ఏ విధంగానైనా సరే ప్రయత్నం చేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని హెచ్చించగలిగితే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మాట చెప్తే, నేను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటానన్నాడు. అది శిలువను గురించి మాట్లాడాడు అనుకోండి. బట్ మన జీవితం యొక్క ముఖ్యమైన దృక్పథం ఏమై ఉండాలంటే యేసుక్రీస్తు హెచ్చించబడాలి. ఆయన హెచ్చించబడాలంటే నన్ను నేను తగ్గించుకోవాలంటే నేను కనబడడానికి వీల్లేదు. ఏమండి, ఈ యోహాను గురించి యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యం చూద్దాం ఇప్పుడు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీకు 35వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యోహాను గురించి మాట్లాడుతూ ఏమంటారు తెలుసండి? అతడు మండుచు, అంటే అతడంటే ఎవరు? యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కొవ్వొత్తిని మీరు చూస్తే అది అలా వెలుగుతూనే ఉంటుంది, అది కాలిపోతూ ఉంటుంది, కరిగిపోతుంటుంది, కానీ వెలుగుని లోకానికి అందిస్తుంది. ఈరోజు సువార్త యొక్క ప్రకాశం అనేకుల హృదయాల్లో ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలుగజేసిన దినాల్లో మనం మండుచు ప్రకాశించు దీపాలుగా యేసుక్రీస్తును మన లోకానికి చూపించగలిగితే అంతకంటే గొప్ప భాగ్యం ఏంటి ప్రియులారా? దేవుడు ఇటువంటి గొప్ప దీవెన్ను మనందరికీ దయచేయాలని ఆశపడుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు మంచి దేవుడు, గొప్ప దేవుడు. మీ వాక్యాన్ని మేము విన్నాం ప్రభా. వాక్యాన్ని అనేకసార్లు చదువుతున్నాం, ధ్యానం చేస్తూ సువార్తకు తగినట్లుగా మేము జీవించినట్లు, మా ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనపరచినట్లు, అనేకులను దేవునితో సమాధానపరిచినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి, మరి ముఖ్యంగా మీ కొరకు సేవకు సమర్పించుకున్న బిడ్డలను సిద్ధపరిచి వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం మీకు అందరికీ తోడైనందుగా. ఆమేన్.